ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధి జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అంతట దేవుడు, వెలుగు కలుగును గాక, వెలుగును చీకటిని వేరుపరిచి వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయము ఉదయము కలగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక. ఆ విశాలమునకు ఆకాశము అని పేరు. ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక. భూమి మొక్కలు మొలకెత్తనీయుము, విత్తనములిచ్చే మొక్కలు ఫలమిచ్చే చెట్లను భూమిపై పుట్టనీయుము. ఈ ఆరిన నేలకు భూమి అని పేరు, జలరాశికి సముద్రము అని పేరు. పగలును రాత్రిని వేరుపరచుటకు ఆకాశమందు జ్యోతులు కలుగునుగాక. పగలును ఏలుటకు పెద్ద జ్యోతి, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి కలుగునుగాక. అవి కాలములను దినములను తెలియజేయునట్లు ఉండుగాక. జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక. పక్షులు భూమి పైన ఆకాశ విశాలములో ఎగురునుగాక. మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుము. పక్షులు భూమి మీద విస్తరించునుగాక. వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాక. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్తమును, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. వానిని స్త్రీగాను పురుషునిగాను సృజించెను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునుడి. సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడి. ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి వృక్షమును, వృక్ష ఫలమును మీకిచ్చుచున్నాను. అవి మీకు ఆహారము. దేవుడు 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధముగా నియమించెను. ఎందుకంటే ఆయన సృష్టి క్రియలన్నిటి నుండి విశ్రాంతి పొందెను. కాబట్టి 7వ దినము విశ్రాంతి దినము.